నంద్యాల జిల్లా భూమండలానికి నాభిస్థానంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. అశేష జనవాహిని మధ్య బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నులారా చూసేందుకు వేలాది మంది కన్నడ భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో శ్రీశైలపుర వీధిలో మారుమ్రోగాయి. ఓంకార నాదంతో ఓం నమ శివాయ అంటూ రథోత్సవం ముందు భక్తి పరవశంతో కన్నడ భక్తులు పులకించిపోయారు. ముందుగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో వైభవంగా గంగాధర మండపం వద్ద ఉన్న రథశాల వద్దకు తరలిరాగా ఉత్సవ మూర్తులకు అర్చకులు వేద పండితులు ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లు రథోత్సవానికి సిద్ధమయ్యారు. అశేష జనవాహిని మధ్య రథోత్సవం కదలగాని వేలాది మంది కన్నడ భక్తులు ఓం నమ శివాయ అంటూ నామస్మరణ చేయడంతో శ్రీశైల క్షేత్రం పులకించిపోయింది. ఆనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఖర్జూరాలు అరటి పండ్లను రథంపైకి విసిరి భక్తులు కరతాళ ధ్వనులతో సంబరాలు చేశారు. ఈ రథోత్సవం కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్, రాణా పెద్ద ఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు.